గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో పాటు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ హిమాయత్ నగర్ మండల ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలకు ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్ జిల్లా హిమాయత్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎం రవికుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు నేటికి అమలు చేయలేకపోయిందని, గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డే లేని స్థితిలో లక్షలాది మంది ఎదురు చూస్తుండగా ప్రతి స్కీమ్కు రేషన్ కార్డుతో ముడిపెట్టిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకోకముందే ప్రభుత్వం మేలుకొని ప్రజల సంక్షేమ కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది గృహజ్యోతి పథకం వల్ల, దాన్ని కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. మూడోది ఏంటంటే ఈరోజు నిరుద్యోగులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తాను, ఆ రకంగా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తానని చెప్పింది. గత ప్రభుత్వం ఏదైతే ఖాళీలను ప్రకటించి ఎగ్జామ్ కండక్ట్ చేసిందో వాటిని మాత్రమే ఇప్పుడు ఫిలప్ చేసింది తప్ప కొత్త నోటిఫికేషన్లు ఏవి కూడా రాలేదు. మొన్న వచ్చింది డిఎస్సి మాత్రమే. అవన్నీ పాత ప్రభుత్వమే వాటన్నిటిని ప్రకటించింది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది ఖాళీ ఏర్పడగానే జాబ్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వడం వల్ల ఉపయోగపడుతుంది. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిస్టంలో చాలా అన్యాయం జరుగుతుంది. అవుట్సోర్స్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు విపరీతంగా కట్ అవుతూ ఉన్నాయి. అసలు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి కూడా అమలు కావట్లేదు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈ అవుట్సోర్స్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చేయాలి, 20 ఏళ్ల జీవితం వాళ్ళకి పోతా ఉంది. అట్లాంటి సమస్యల పరిష్కారానికి కూడుకోవాలి అంటే తప్పనిసరిగా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ని కూడా ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుని ఇవ్వాలని, అట్లాగే రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు, చాలామంది అప్లై చేసుకున్నారు. ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేయలేదు. ఇస్తాం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. అట్లాగే ఈరోజు ధరణి సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకా అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఆర్డీఓలకు అధికారం ఇచ్చిన అవి ఇంకా సాల్వ్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధరణి సమస్యలను కూడా పరిష్కరించాలి. రైతు భరోసా కానీ రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ చాలా స్పష్టంగా ప్రకటించింది. ఏంటంటే ఈ పేరుతో అంటే బాగా భూములు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుందనే పేరుతో ఈరోజు అర్హులైన వాళ్ళందరూ కూడా కట్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 20 ఎకరాల భూమి ఉన్నా 10 ఎకరాల సీలింగ్గా పెట్టుకొని వాళ్ళకందరికీ రైతు బంధు ఇవ్వాలనైతే డిమాండ్ ఉందో ఆ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. తక్షణమే ఈ కాలం సీజన్ కూడా పోతుంది. ఈ సీజన్లో డబ్బులు వేయాల్సినవి కూడా రైతులకు ఇవ్వలేదు. ఆ రకంగా రైతాంగ ఆత్మహత్య లేకుండా ఉండే తెలంగాణ రాష్ట్రంగా మార్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. అందుకని రైతు భరోసాని ఇమీడియట్గా అందరికీ విడుదల చేయాలని కోరుతున్నాం. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈరోజు అన్ని పేపర్లలో క్లియర్గా వచ్చింది. చాలా మందికి ఖాతాలలో పడలేదనేటువంటి విషయం కూడా వచ్చింది. కాబట్టి వీటన్నిటి సమస్యలకు మేము ప్రజల ప్రభుత్వము, ప్రజా సంక్షేమే మా ప్రభుత్వము, లేదా ప్రజలే మాకు మొత్తం గురువులు దేవుళ్ళు అని చెప్పే ప్రభుత్వం ఓట్ల కోసం ఆనాడు అడిగిండ్రు. కానీ ఈరోజు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మాస్ లైన్ పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రాతిపదిక లేకుండా పాలన చేస్తామంటే చూస్తూ ఊరుకోరు పేద ప్రజలు అనే విషయాన్ని కూడా చెప్తూ హైదరాబాద్ నగరంలో పేదలు ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ధర్నా అనంతరం తహసీల్దార్ డి సంధ్యారాణి గారికి వినతి పత్రం ఇచ్చారు. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా కార్యదర్శి బిఎస్ కృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రవి, వెంకటేష్ గౌడ్, మహిళా నాయకులు బేగం, మీనా, నాయకులు కిరణ్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.